కూటమి ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి చిన్నారుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. బుధవారం పెదపాడు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు కూటమి ప్రభుత్వం నూతనంగా కేటాయించిన అధునాతన ఇండక్షన్ స్టవ్లను, నాణ్యమైన వంట సామాగ్రి కిట్లను అంగన్వాడీ సిబ్బందికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకునే చిన్నారులకు ఎంతో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో వంట వండి వడ్డించాలనే ఉద్దేశంతో గ్యాస్ ఇబ్బందుల వల్ల అంగన్వాడీ చిన్నారులకు ఇబ్బందులు రాకూడదనే సంకల్పంతో ప్రభుత్వం ఇండక్షన్ స్టవ్తో కూడిన ఈ నూతన వంట సామగ్రిని సరఫరా చేసిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ అంగన్వాడీ కేంద్రాలను కూడా ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వసతులను అంగన్వాడీ సిబ్బంది సద్వినియోగం చేసుకుని చిన్నారులకు నాణ్యమైన సేవలు అందించాలని కోరారు. తమ కేంద్రాలకు ఆధునిక వంట సామగ్రిని అందించడంపై అంగన్వాడీ సిబ్బంది ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. సూపర్వైజర్ గారు వారు లబ్ధిదారులు ఉన్నారు. ఓకే, ఇది మీ నాలుగు కుట్టుకో ఇష్టం. ఓకే, మన యొక్క పెదపాడు మండలంలో పెదపాడు, దెందులూరు, పెదవేగి మండలాలకు సంబంధించినటువంటి అంగన్వాడీ సూపర్వైజర్లకు, వేదిక మీద ఉన్నటువంటి మన నాయకులకు, ముఖ్యంగా టీచర్స్ ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ టీచర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మేమందరూ కూడా మరి పుట్టిన బిడ్డని తల్లి నుంచి విడిచిన తర్వాత సాకేది, మాటలు నేర్పేది మరి ఉప్మా బండం, ఇవాళ అంగన్వాడీ పేరు అని మనం అంటున్నాం. నాకు తెలిసినప్పుడు ఉప్మా బండం పిలిచేవాడు, మీకు తెలిసినప్పుడు కూడా. మరి రాను రాను అనేక సౌకర్యాలు ఏర్పాటు చేసుకోగలిగాం. ఇంకా నేను మొన్న కావలేదు, మనకి సెంటర్సే సరిగ్గా లేవు, బిల్డింగ్లు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇంకా చాలా చోట్ల అద్దె భవనాల్లో సరైనటువంటి వసతి ఉండి లేక నేను ఇబ్బంది పడతా ఉన్నాను. ప్రత్యేకంగా ఈ సంవత్సరంలో పూర్తిగా మీ మీదే దృష్టి కేంద్రీకరించి వీలైనంత కొత్త భవనాల్ని మనం కనెక్షన్ చేయించడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి టీచరు కూడా సూపర్వైజర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి మనందరి తరఫున కూడా మరి మీకు ఏమైనా చిన్నపాటి అసౌకర్యం ఏదైనా కలుగుంటే మన్నించండి. ఈ సూపర్వైజర్లు కూడా రాంగ్ బ్రీఫింగ్ చేశారు. కనపడలో పెడదామండి అన్నా పెడదామండి, కరెక్టే. వాళ్ళకి గౌరవ మర్యాదలు కూడా భంగం కాకపోకుండా ఎదరు తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు సభలో డ్యూటీ వేసారు కనుక వాళ్ళకి సరైనటువంటి సూచనలు, సలహాలు కూడా మీరు ఇచ్చి మీరు కూడా హెల్ప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీ ఓటు కూడా మీకు ఉందో ఈ శాతం కూడా చెక్ చేసుకోవాల్సిన బయట మీ మీద ఉంది. మిమ్మల్ని మ్యాపింగ్ నుంచి తప్పించారంటే గయా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.